ఇలా క్లాస్ టీచర్ కూడా కదంట ఆయన ఇక్కడ నువ్వు క్యాప్సిటీలు కొట్టి నాకు మార్కులు వచ్చినావు నేను చెప్పి పిల్లలు మార్కులు ఎక్కువ రావాలా అంటే ఆ పాప ఎవరో పాప వీళ్ళకన్నా ఒక మార్క్ ఎక్కువ వచ్చిండే డబ్బున్న వాళ్ళే ముందర వాళ్ళ బీదవాళ్ళు బతకకూడదని చెప్పి వీడు ఒక్క మాట కూడా నాకు కొట్టిందట చెంపేట కొట్టి పిచ్చిపారుతో తోలుకొని పోయి ఆయన ఏమేమో అంత ఏమేమి చేసినారు నా కొడుకు నన్ను కొట్టినాడని తట్టుకోలేడు మా నాయనని రొల్లాడుతాడో ఏం చేస్తాడో అని కూడా వాడు నాకు చెప్పలేడు సార్ 3 దినాలే ఒకటే దోశలకు ఫోన్ మాట్లాడుతుండే ఏంటికి అంటే వాళ్ళ అమ్మ ఉండి లేదులే వాడు మగ పిల్లలతోనే మాట్లాడుతున్నాడు ఇటు క్లాస్ వేదనట ఇటు చెప్పాలన్నట అని నన్ను ఇష్టంగా లేపి నిన్న ఖచ్చితంగా అడిగితే ఇదివారి దగ్గర పండుకోనాడు నాకు నెత్తిన వస్తుందని మొన్న జమలమ్మకు తొలి పని చేసే సార్ ఒక్క మాట చెప్పితే కూడా నేను ఎడన మాట్లాడుతుంటే ఏమైనా చేస్తుంటే ఏమైనా అడుగుతుంటే మేడం ఎప్పుడు తిట్టిందనా మేడం ఎప్పుడు తిట్టిందో వాడు శనివారము శుక్రవారం కాంచి మంచి డల్లే ఉన్నాడు బేసరం కాంచి డల్లే ఉన్నాడు 3 దినాలు. మీరు కాలేజీ పోయినా కాలేజీ అడిగినా కాలేజ్ చేసినాడు పోయినాడు. మీరు ఎవరైనా అడిగినా కనుక్కున్నారా? మామ అస్సలు తెలియదు సార్ మాకు వాడు మ్యాటర్ రాసినది మాకు తెలుసు. నెత్తిన వస్తుందంటే నిన్న ఒకటే పడుకున్నాడు వదిలేనైనా నెత్తిన వస్తే దవాఖానకు చూపిస్తాను నేను రాకపోదామంటే వదిలేనైనా నాకు తక్కువైంది నాకు ఇంకా నెత్తి ఏం వస్తలేదు బాగుంది మీరు జమలామకు పోయి రాపండి వాళ్ళ అమ్మకి చీర రైగా బీరోలోనే తీసుకొచ్చి దొడకమా ఇవన్నీ కట్టించి మా ఎమ్మడ బండి ఎక్కించి పంపించి సార్ జమలామకు పోయి వస్తా అక్కడ లేడు ఊరికోరు ఏం కోరుకుంటావు సార్ అంత పిల్లగాని ఏం కోరుకుంటావు వానికి మాకు ఏం అని చేసుకొచ్చేయండి సార్ మాకు మాది చాలా పేద కుటుంబం సార్ మాది నాయన 1,50,000 పోను రా ప్రైవేట్ చదవంటే నేను గవర్నమెంట్ బాడే కొడతాను నేను జీతం కొడతా అంటుండే జాబ్ కొడతానైనా నేను అంటుండే కోరికలు మస్తు చెప్తుండే సారు వాని కొరకి ఆశలు మొత్తం ఆయన మీద ఉండే అబ్బా నాకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండ్రా మీరు? మనం తాగుతా అని ధైర్యం ఉండే వానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండ్రా? ఇచ్చినాం సార్ ఇచ్చినాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. దానికి లోనై ఆ ఇంట్లో ఉరేసుకొని సావడం అనేది చాలా బాధాకరము. ఇవాళ యావత్ గద్వాల జిల్లా అంతా ఏడుస్తూ ఉన్నది ఒక విద్యార్థిని కోల్పోయినామని. మరి ఇప్పుడు పరిస్థితుల్లో మరి ఇంత జరుగుతుంది ప్రభుత్వ పాఠశాల కాలేజీల్లో మరి గవర్నమెంట్ కూడా దీనిపైన తక్షణమే స్పందించి ఎవరైతే కారకులైనారో మరి వాళ్ళని శిక్షించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. మా డిమాండ్స్ ఒకటే ఆ పిల్లగానికి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. భవిష్యత్తులో ఏ విద్యార్థి కూడా ఇటువంటిది జరగకూడదని మేము కోరుకుంటున్నాం. ఒక డిమాండ్ నెంబర్ 1 డిమాండ్ ఆమెను గిరిజన ఆ మేడంని తక్షణమే ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఆమెను రిమాండ్కి పంపించి ఆమె పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆమె గవర్నమెంట్ టీచరింగ్ కాదు ఒక కాంట్రాక్ట్ లెక్చరరు ఆమె శాశ్వతంగా ఎక్కడ చదువు చెప్పకుండా డిస్మిస్ చేయాలి. ఒకటి. నెంబర్ 2 కుటుంబానికి 50 లక్షల ఎక్స్టెన్షన్ తక్షణమే ప్రకటించాలి. ఎందుకంటే 50 లక్షలు అంటే కూడా తక్కువనే వాళ్ళ కోట్లు ఇచ్చినా కూడా పిల్లగాని పాలన తేలేం. ఒక కలెక్టర్ ఒక ఐపీఎస్ పిల్లగాడు ఖచ్చితంగా గద్వాల జిల్లాకు గుర్తింపు తెచ్చేటువంటి గొప్ప యువకిషోరం ఆ పిల్లగాడు. మరి అందుకోసం ఆ కుటుంబానికి ఆదుకోవాలి 50 లక్షలు ఇచ్చి. అదేవిధంగా ఇట్లా ఈ రకంగా డిమాండ్లు పెట్టినాము. ఖచ్చితంగా వీటిని ఫుల్ఫిల్ చేయాలి ప్రభుత్వము. ఇక్కడున్న కలెక్టర్ గారు కానీ ఇక్కడున్న కాలేజీ సంబంధించిన నోడల్ ఆఫీసర్ కానీ మరి అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు కానీ ఇక్కడికి వచ్చి మాకు సమాధానం చెప్పాలి. ఇవాళ యావత్ విద్యార్థి సంఘాలు అందరు విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ ఉన్నారు. మరి ఇంత జరుగుతూ ఉంది ఈ జిల్లాలో. నోడల్ ఆఫీసర్ కూడా వెంటనే ఎప్పటికెప్పటికే సమన్వయం చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా. మన కౌన్సిలింగ్ కమిటీలో ఎంతమంది ఉన్నారు ఏందనేది పిల్లల్ని మోటివేట్ చేయకుండా ఇవాళ గవర్నమెంట్ ప్రభుత్వ కాలేజీలకు రావడమే తక్కువ. ఇవాళ మన గద్వాల జిల్లాలో ప్రభుత్వ కాలేజీలో చాలా బ్రహ్మాండంగా విద్యను అందిస్తున్నారు. మరి ఈ పరిస్థితిలో ఇంత హైలీ టాలెంట్ విద్యార్థి చనిపోవడం అంటే ఎంత బాధాకరం, ఎంత దురదృష్టకరం. మరి దీని దూరదృష్టి లేకపోవడమే ఈ అంటే లెక్చరర్లు ఈ రకంగా దాడి చేయడము చాలా సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి ఉన్నది చెప్తా ఉన్నారు. ఇప్పుడు కాలేజ్ పిల్లలు గతంలో చదువుకునే పిల్లలు కూడా చెప్తా ఉన్నారు. ఆమె మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి. ఆమె ఇర్రెస్పాన్సిబిలిటీగా మాట్లాడుతుంది, అసభ్య పదజాలంతో పిల్లలు దూషిస్తుందంట. మరి 2-3 ఏళ్ళ కాలం జరిగితే కూడా ఇవాళ ఎందుకు కాలేజ్ యజమానము దానిపైన చర్యలు తీసుకోలేదు? అట్లనే ఇంకొక మేడం ఉందట. అంటే వీళ్ళ వల్ల పానాలు పోతున్నాయి కానీ వాళ్ళ పోయిన పానాలు ఎవరు తెచ్చే పరిస్థితి ఉందా? మేము ఎన్ని ధర్నాలు చేసినా ఎంత నిరసన వెళ్ళినా ఆ పానం అయితే తిరిగి రాదు. కాబట్టి మేము శాంతియుతంగానే నిరసన చేస్తున్నాం. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని మేము ఏమి ఇబ్బంది పెడతలేము. మా బాధ్యత మా పిల్లగాడు చనిపోయినాడు, ఆ పిల్లగానికి న్యాయం జరిగే విధంగా కూడా పోరాటం చేస్తాం తప్ప ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలిగితే. కాబట్టి దయచేసి పోలీస్ యంత్రాంగం కానీ అందరు కానీ మాకు